అందరికీ నమస్కారము. ఈరోజు మనం 10వ తరగతిలో ఉన్నటువంటి గోలకొండ పట్టణం అనే పాఠం గురించి మనం తెలుసుకుందాం. ఈ గోల్కొండ పట్టణం అనేది దీంట్లో ఉపయోగించినటువంటి భాష అనేది అంటే మామూలు మనం మాట్లాడుకున్నటువంటి వ్యవహారిక భాష ఆరు శిష్ట వ్యవహారికం అంటే పుస్తకంలో ఉపయోగించినటువంటి భాషను శిష్ట వ్యవహారిక భాష అంటాము. మనం మామూలుగా మాట్లాడుకునే భాషను వ్యవహారిక భాష అంటాం. అంటే ఈ రెండు కాకుండా ఈ పాఠంలో గ్రాంధిక భాషను ఉపయోగించడం జరిగింది. గ్రాంధిక భాష అంటే గ్రంథస్థమైనటువంటి భాష. అంటే గ్రంథాల్లో ఉపయోగించేవాళ్ళు పూర్వకాలంలో. అంటే ఆ భాష అనేది కొంచెం కఠినంగా ఉంటుంది. అలాంటి భాషను గ్రాంధిక భాషను దీంట్లో ఉపయోగించడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు దీంట్లో కొన్ని పదాలు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఒకటికి రెండు సార్లు బాగా ఈ పాఠాన్ని చదవడం వలన ఈ పాఠంలో ఉన్నటువంటి విషయాన్ని చాలా అంటే దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి పాఠంలోకి వెళ్తే కనుక గోలకొండ పట్టణం. ఈ పాఠం యొక్క రచయిత ఆదిరాజు వీరభద్రరావు. ఈయనకు తెలంగాణ భీష్ముడు అనే బిరుదు కలదు. తెలంగాణ భీష్ముడు అని ఎవరిని పిలుస్తారంటే ఇక్కడ ఆదిరాజు వీరభద్రరావు గారిని పిలుస్తారు. అయితే ఇక్కడ మనకు బోర్డ్ ఎగ్జామ్లో మనకు 4 షార్ట్ ఆన్సర్స్లు వస్తాయి, లఘు సమాధాన ప్రశ్న. దాంట్లో 4కి 4 రాయవలసి ఉంటుంది. ఎటువంటి చాయిస్ లేదు. అయితే ఆ 4 లఘు సమాధాన ప్రశ్నల్లో ఖచ్చితంగా ఒక కవికి సంబంధించినటువంటి కవి ఆ రచయిత సంబంధించినటువంటి ప్రశ్న వస్తుంది, ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో అలా అడిగినప్పుడు డైరెక్ట్గా మనకు కవి పేరు ఇవ్వకుండా ఇలా తెలంగాణ భీష్ముడిగా పేరు పొందినటువంటి రచయితను గురించి మీ సొంత మాటలో రాయండి అనడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇక్కడ తెలంగాణ భీష్ముడిగా పేరు పొందినటువంటి రచయిత ఎవరు? ఇక్కడ ఆదిరాజు వీరభద్రరావు. అయితే ఈ పాఠంలో మనకు ఈ పాఠం యొక్క ఉద్దేశం చూస్తే మనము అంటే ఈ పాఠం ఎందుకు ఇచ్చారు అంటే ముఖ్యంగా గోలకొండ పట్టణం నిర్మాణం మరి ఏ విధంగా ఉంది, దాంట్లో ఎలాంటి వసతులు ఉన్నాయి, సో ఆ పట్టణం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1940 ఆ సమయం లోపల మరి రచనా శైలి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురించి ఈ పాఠంలో మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ పాఠం ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది. అయితే ఈ పాఠంలోకి మనం వెళ్తే కనుక చూడండి, ఇక్కడ మనం కీలక పదాలన్నీ కూడా కొన్ని బోర్డు మీద రాసుకున్నాము. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అంటే కొన్ని కీలక పదాలు మనకు ఆ పాఠంలో ఉన్నటువంటి తెలిస్తే ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కూడా మనము సమాధానాన్ని చాలా సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ గోల్కొండ పట్టణం ఇది దక్షిణం వైపున అంటే భారతదేశానికి అంటే 4 దిక్కులు ఉంటాయి మనకు తెలుసు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అయితే భారతదేశానికి దక్షిణ దక్షిణ ప్రాంతం వైపుగా ఉన్నటువంటి పట్టణాలలో ఈ గోల్కొండ పట్టణం అనేది చాలా ప్రసిద్ధి పొందింది. అయితే ఇది ఒక కోట కాదు, అంటే 3 కోటలతోటి ఉంటుందన్నమాట. అంటే అట్లా స్టెప్ బై స్టెప్ అంటాం కదా, అంచెలంచెలుగా అట్లా 3 కోటలుగా ఉంటుంది గోల్కొండ పట్టణం అనేది. ఒకదాన్ని ఒకటి చుట్టుకొని 3 కోటలుగా ఇది ఉంటుందన్నమాట. అయితే ఇది సుమారుగా 7 మైళ్ళ కైవారం అంటే ఇక్కడ చుట్టూ అంటాం కదా, కాంపౌండ్ వాళ్ళు అంటాం కదా, చుట్టూ ఉన్నటువంటి సరౌండ్ ప్లేస్ అంటాం కదా, ఆ విధంగా ఇన్ని 7 మైళ్ళు. 1 మైలు ఈక్వల్ టు సుమారుగా 1.6 కిలోమీటర్లను మనం 1 మైలుగా తీసుకుంటాం. 7 మైళ్ళ ఆ కైవారం ఆ చుట్టుకొలత అంటాం కదా, అంత విస్తరించి ఉందన్నమాట. అదేవిధంగా బురుజులు 87 బురుజులు ఉన్నాయి ఈ గోల్కొండ పట్టణంలో. బురుజులు అంటే ఇప్పుడు చుట్టూ గోడ కడుతూ ఉంటారు కదా, కాంపౌండ్ వాళ్ళు అంటాం కదా, ప్రావారము. అది అక్కడక్కడ మధ్యలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయన్నమాట. దానికి కిందికించి మెట్లు ఉంటాయి, పైన కూడా మనం ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఆ గోడలోనే ప్రత్యేకంగా కట్టబడిన నిర్మాణాలను బురుజులు అంటాం మనం. దీంట్లో సైనికులు ఉండి అంటే ఎవరైనా శత్రువుల యొక్క కదలికలను అక్కడి నుంచి వీళ్ళు పరిశీలించేవాళ్ళు అనమాట. సో బురుజులు అంటాం. సో గోల్కొండ పట్టణంలో మొత్తం 87 బురుజులు ఉన్నాయి. అదేవిధంగా 8 దర్వాజాలు ఉండేను. డోర్స్ అంటాం కదా, తలుపులు, దర్వాజాలు 8 ఉన్నాయి. అంటే గోల్కొండ పట్టణంలోకి వెళ్ళాలి అనుకుంటే దానికి చుట్టూగా మనకు 8 దర్వాజాలు ఉండేటివి.
సుమారుగా 4 మైళ్ళ వైశాల్యం. అంటే అంత విస్తీర్ణం లోపల ఉన్నటువంటి ప్రదేశం అనమాట. 4 మైళ్ళ వైశాల్యంతోటి ఈ గోల్కొండ పట్టణం అనేది ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడ గోలకొండ పట్టణాన్ని ఇక్కడ ఏమంటామంటే ఇంజినీర్, ఇప్పుడు చూడండి మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక ఇంజినీర్ దగ్గరికి వెళ్ళి అంటే ఇల్లుకి సంబంధించినటువంటి ప్రణాళిక తెచ్చుకుంటాం మనం, ప్లానింగ్ కదా. అదేవిధంగా ఇక్కడ గోల్కొండ పట్టణం మరి ఎలా ఉండాలి, రాజభవనాలు ఎక్కడుండాలి, మరి ప్రజలు ఎక్కడ నివసించాలి, ఇంకా ముఖ్యమైనటువంటి కట్టడాలు, ముఖ్యమైనటువంటి మనుషులు ఎక్కడెక్కడ నివసించాలి అంటే ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ ఆజం ఖాన్. ఓకేనా. ఇక్కడ బోర్డు మీద మనం కొన్ని రాసుకుని చూడండి ఇక్కడ. ఓకేనా. ఆజం ఖాన్ అంటే గోల్కొండ పట్టణానికి రూపకర్త అంటాం. అంటే రూపురేఖలు ఎలా ఉండాలి అటువంటి ప్రణాళికనిచ్చింది ఎవరంటే ఆజం ఖాన్. గోల్కొండను కట్టింది ఆజం ఖాన్ కాదు. విద్యార్థులు సమాధానం రాస్తున్నప్పుడు గోల్కొండ పట్టణాన్ని ఆజం ఖాన్ కట్టాడని రాస్తున్నారు. ఓకేనా. అది తప్పు అవుతుంది, చూసుకోండి. ఓకేనా. సో ఆజం ఖాన్ రూపకర్త. గోల్కొండ పట్టణం ఏ విధంగా ఉండాలి అనే విషయానికి ఆయన ఒక ప్రణాళికనిచ్చిన వ్యక్తి ఎవరు? ఆజం ఖాన్. అయితే ఇక్కడ గోల్కొండ పట్టణం అనేది దాన్ని ఏం చేస్తారంటే గోల్కొండ పట్టణాన్ని అనేక భాగాలుగా మన పాఠంలో ఇచ్చాడు. ఏమని? పెక్కు భాగములుగా అంటాడు. పెక్కు అంటే అనేక. ఓకేనా. అనేక భాగాలుగా విభజించడం జరిగింది గోల్కొండ పట్టణాన్ని. అయితే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీర్ జుమ్లా. ఓకేనా. యాక్చువల్గా మీర్ జుమ్లా అంటే ప్రధానమంత్రి. అంటే గోల్కొండ పట్టణంలో మీర్ జుమ్లా ఆ ప్రధానమంత్రి ఎవరైతే ఆ పర్సన్ వ్యక్తి ఉన్నాడో ఆయన ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆయన నివసించేటటువంటి అతను ఏమంటారు అక్కడ మీర్ జుమ్లా అని పిలుస్తారు మంత్రిని అక్కడ కదా. అయితే అక్కడ మీర్ జుమ్లా నివసించేటువంటి ఆ ప్రాంతానికి ఆ భాగానికి ఏం పేరు పెట్టారు? ఇంకా మీర్ జుమ్లా మొహల్లా అని పేరు పెట్టారు అనమాట. అదేవిధంగా కటోరా హౌజ్, ఇది ఒక జలాశయం అనమాట. ఓకే. నీటితో నింపబడినటువంటి ఒక జలాశయం, ఇది కటోరా హౌజ్ అంటాం. అయితే అది ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి కటోరా హౌజు, దాని పేరు మీదనే దానికి ఒక కటోరా హౌజ్ మొహల్లా అని ఆ విధంగా పేరు పెట్టారు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి కొన్ని మన పేర్లు రాసుకున్నాం. అక్షీ కమాన్ అని, దికా బాగ్ అని, నెక్స్ట్ కటోరా హౌజ్ అని. ఓకేనా. ఇట్లా కొన్ని ఆ పేర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాదన్న, తెలుసు గోల్కొండ పట్టణంలో అక్కన్న మాదన్నలు ఉండేవాళ్ళు, చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు ఆ సమయంలో కదా. కాబట్టి మాదన్న ఎటువైపు అయితే నివసిస్తున్నాడో ఆ ప్రాంతానికి ఆయన పేరు మీద ఏమని పెట్టారు? అక్కడ మాదన్న మొహల్లా అని పేరు పెట్టారు. ఓకేనా. గోల్కొండ పట్టణాన్ని అనేక భాగాలు విభజించారు. ఒక్కొక్క భాగానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి మనుషుల పేర్ల మీద కానీ అక్కడ ఉన్నటువంటి జలాశయాలు కానీ అలాంటిని వాటిపైన పేర్లు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ గోల్కొండ పట్టణం లోపల ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అంటే ఆ సమయంలో రవాణా కోసం ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలు అంటే లారీలు కానీ వ్యాన్లు డీసీఎంలు అంటాం, ఇలాంటి పెద్ద పెద్ద వాహనాలు అప్పట్లో ఇంతగా లేవు. మరి ట్రాన్స్పోర్ట్ సంబంధించి రవాణాకు ఎక్కువగా ఈ జంతువులను ఉపయోగించేవాళ్ళు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు. మరి గోల్కొండ పట్టణం అంటే మొత్తం ఒక పెద్ద, మనకి ఇంకా ముందు ముందు పాఠంలో చెప్పుకుంటాము, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మార్కెట్ సంత జరిగేది. కాబట్టి వేరే వేరే ప్రాంతాల నుంచి గోల్కొండ పట్టణానికి చాలామంది ప్రజలు వచ్చేవాళ్ళు. కాబట్టి మరి ఇక్కడ గుర్రాలు, ఒంటెలు వీటిని ఉపయోగించాలని చెప్పుకున్నాం కదా. మరి అవి రావడానికి రోడ్లు, రహదారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా విశాలంగా ఉండేటివి. వీధులు అంటే కాలనీస్ ఏవైతే కట్టారో, ఇండ్లు కట్టబడ్డాయో వీధుల లోపల మధ్యలో రోడ్లు ఉంటాయి కదా, అవి కొంచెం పెద్దగా ఉండేటివి అనమాట. ఎందుకు? వీటిని ఉపయోగించేవాళ్ళు కాబట్టి. ఓకేనా. అదేవిధంగా మరి ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం గోల్కొండ పట్టణానికి ఈ 4 దిక్కులు కదా. అయితే ఈ 4 దిక్కుల్లో ముఖ్యంగా మనం తీసుకుంటే పడమర వైపున రాజభవనాలు కట్టబడ్డాయి. ఓకేనా. పడమర వైపున రాజభవనాలు కట్టారు. ఇంకా మిగతా 3 వైపుల అంటే ఇక్కడ ఇంకేమున్నాయి? ఇంకా మనకు తూర్పు, దక్షిణం, ఉత్తరం ఈ 3 వైపులా ప్రజలు నివసించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ 3 వైపులో అందులో ముఖ్యంగా మళ్ళీ తీసుకుంటే మనకు ఇక్కడ ఉత్తరం వైపున, ఓకేనా, ఉత్తరం వైపున ఎక్కువగా జనసమ్మర్దము ఉండేది. జనసమ్మర్దము అంటే ఏంది? అధిక సంఖ్యలో ప్రజలు నివసించేవాళ్ళు. ఎక్కువ సంఖ్యలో ఉండడాన్ని ఏమంటాం? ఇక్కడ జనసమ్మర్దము అంటాం. ఓకేనా. అయితే ఉత్తరం వైపున అధిక జనసమ్మర్దము అనేది ఉండేదన్నమాట. అయితే ఇక్కడ ఈ గోల్కొండ రాజ్యాన్ని అంటే మనకు తెలుసు పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళ రాజ్యాలను వాళ్ళు పరిపాలించేవాళ్ళు. మరి గోల్కొండ ప్రాంతాన్ని కూడా చాలామంది రాజులు పరిపాలన చేశారు.
మరి పరిపాలించిన అందరు రాజులు కూడా గోల్కొండ యొక్క ప్రా ప్రాముఖ్యత మీన్స్ దాన్ని ఉన్నటువంటి ఆ గోల్కొండ పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా అందరూ రాజులు దానికోసం ఆలోచన చేయలేదు. కొద్దిమంది రాజులు మాత్రమే గోల్కొండ పట్టణం యొక్క దాని యొక్క అభివృద్ధి ఉన్నదాని యొక్క దాని యొక్క అందచందాలను పెంచడం కోసం ప్రయత్నం చేసిరనమాట. దాంట్లో ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ చూడండి మనకు కొన్ని రాజుల పేర్లు ఇచ్చాడు. కులీ కుతుబ్ షా, అదేవిధంగా 4వ ఇబ్రాహిం కుతుబ్ షా, 5వ మొహమ్మద్ కులీ కుతుబ్ షా, అదేవిధంగా 7వ అబ్దుల్లా కుతుబ్ షా. అంటే చాలామంది రాజులు పరిపాలించినప్పటికీ అందులో వీళ్ళు మాత్రం ఎక్కువగా చొరవ చూపించారు. అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని ఎక్కువగా ఈ గోల్కొండ పట్టణాన్ని డెవలప్మెంట్ అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేశారనమాట. అయితే దీంట్లో ముఖ్యంగా ఇబ్రాహిం కుతుబ్ షా తను ఏం చేశాడంటే సరదారులను, భాగ్యవంతులను, బాగా డబ్బున్న వాళ్ళు, ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు సరదారులు కదా, వీళ్ళకి డబ్బున్న వాళ్ళే. అంటే వీళ్ళ యొక్క భవనాలన్నింటినీ కూడా ఓకేనా ఎక్కడ కట్టమన్నాడు? కోట లోపల కట్టమని చెప్పాడు. ఎందుకంటే శత్రువుల నుంచి వీళ్ళకు ప్రాణహాని ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోట లోపల ఉంటే సెక్యూరిటీ కదా, వాళ్ళని రక్షించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధనవంతులు, సర్దారులను, ఇంకా భాగ్యవంతులందరినీ కూడా కోట లోపల వాళ్ళ యొక్క భవనాలు కట్టమని ఆజ్ఞాపించడం జరిగిందనమాట, చెప్పడం జరిగింది. ఈ విధంగా గోల్కొండ పట్టణం అనేది చూడండి ఒకసారి కింద ఇచ్చాడు. అలంకార భూయిష్టము, ఇది కూడా మనకు షార్ట్ ఆన్సర్ వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. అలంకార భూయిష్టంగా ఉండేది అంటే ఏంది? అలంకారంగా అంటే ఏంది అంటే మన ఇంట్లో ఏ వస్తువులన్నింటినీ కూడా ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలో అక్కడ చాలా చక్కగా మనము పెట్టుకుంటాం. అవి చూడడానికి అందంగా ఉంటుంది కదా. మరి గోల్కొండ పట్టణంలో కూడా ఆ పట్టణానికి ఏమేమి కావాలి, ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి భవనాలు కావాలి, మరి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, ఏవేవి అంటే ఒక పద్ధతి ప్రకారము గోల్కొండ కోట ఆ పట్టణం నిర్మాణం జరిగింది. అందుకని మనం ఇక్కడ అలంకార భూయిష్టంగా ఉంది గోల్కొండ పట్టణం అని చెప్తున్నాం మనం, ఓకేనా. చూడండి ఇక్కడ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే కచేరీ భవనాలు, భజనలు చేసుకోవడానికి, ఓకేనా. వాళ్ళు ముస్లిం అయి ఉండవచ్చు, లేకపోతే హిందువులు అయి ఉండవచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి అన్నీ కూడా భవనాలు కూడా కట్టించబడ్డాయి దాంట్లో. అదేవిధంగా ఉద్యోగస్తుల భవనములు, ఇప్పుడు క్వార్టర్స్ ఇస్తూ ఉంటారు ప్రభుత్వం, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకు ప్రభుత్వం నుంచి క్వార్టర్స్ ఉంటాయి, ఉండడానికి నివాసం ఉంటాయి ఆ భవనాలు. అలాగే అప్పుడు గోల్కొండ రాజ్యంలో పనిచేసినటువంటి ఆ ఉద్యోగస్తులందరికీ కూడా నివసించడం కోసం ప్రత్యేక భవనాలు కూడా కట్టబడ్డాయి. అదేవిధంగా దేవాలయములు, మసీదులు, ఇంకా ధర్మశాలలు, భిక్షా గృహములు కూడా ఉండేటివి. నెక్స్ట్ రమ్యమైన ఉద్యానవనములు అనమాట. అంటే పార్కులు అంటాం కదా, రకరకాల మొక్కలతోటి చాలా అందంగా అక్కడ ఉద్యానవనాలు కూడా చక్కగా పెంచబడ్డాయి అన్నమాట. నెక్స్ట్ పాఠశాలలు చదువుకోవడానికి, ముఖ్యంగా అప్పట్లో తెలుగు భాషకు అంత ఇంపార్టెన్స్ ప్రాధాన్యత లేదు కాబట్టి అక్కడ ముస్లిం రాజులు కాబట్టి ఎక్కువగా ఉర్దూకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఈ పాఠశాల యొక్క నిర్మాణాలు కూడా జరిగినాయి. అదేవిధంగా స్నానం చేసుకోవడానికి వీళ్ళు కూడా ప్రత్యేకంగా స్నాన మందిరాలు కూడా కట్టబడ్డాయి. నెక్స్ట్ ఇక్కడ ఇబ్రాహిం కుతుబ్ షా 12 భిక్షా గృహములను నిర్మించాడు. 12 భిక్షా గృహాలను నిర్మించడం జరిగింది. నిర్మించి వీటిని ఈ 12 ఇమాములు అంటాం కదా, అంటే ఇప్పుడు మసీదుల్లో ఇప్పుడు చూస్తే మనము దేవాలయాల్లో పూజారి ఉంటాడు కదా, అదేవిధంగా చర్చిలో తీసుకుంటే పాస్టర్ ఉంటాడు, అదేవిధంగా మరి ఇక్కడ మసీదుల్లో ఇమాములు ఉంటారు కదా. కాబట్టి ఈ 12 భిక్షా గృహంలో చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఈ ఇమాములకు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఈ గోల్కొండ పట్టణం లోపల అంటే ఇవన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా వీళ్ళకు కట్టడం జరిగిందనమాట ఇవన్నీ కూడా. ఇంకా చూసుకుంటే వీటితో పాటుగా ఇక్కడ గోల్కొండ పట్టణంలో నగీనా బాగ్, ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి కదా కీలక పదాలు, చూడండి ఒకసారి. నగీనా బాగ్ అంటే ఇక్కడ ఒక అందమైనటువంటి తోట, ఓకేనా. ఇది రమ్యమైనటువంటి ఉద్యానవనం అనమాట. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇది నగీనా బాగ్, ఇది కూడా మీ గోల్కొండ పట్టణంలో ఉంది. అదేవిధంగా షాహీ మహలులు అని పిలువబడుతున్నటువంటి హర్మ్యములు అంటే ఎత్తైన మేడలు, అంటే రాజుల యొక్క పెద్ద పెద్ద భవనాలు కూడా అక్కడ గోల్కొండ పట్టణంలో ఉన్నాయని అక్కడ చెప్తున్నారు.
అదేవిధంగా అద్భుతమైనటువంటి కట్టడం ఉంది. అది దాని పేరు ఏం పేరంటే దిల్‌కుషా భవనం. ఏంటి? దిల్‌కుషా భవనం. అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక భవనం అన్నమాట. కట్టడం జరిగిందిది. దీన్ని ఏం చేసేవాళ్ళంటే ఈ ప్రాంతానికి వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగేది. వేరే వేరే దేశాల నుంచి వస్తారు కదా ఇక్కడికి వ్యాపార నిమిత్తం గాని, లేకపోతే రాజులను కలవడానికి కూడా వస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు గెస్ట్‌లు అంటాం మనం అతిథులు. వాళ్ళొచ్చినప్పుడు ఈ దిల్‌కుషా భవనాన్ని అతిథి గృహంగా గెస్ట్ హౌస్ లాగా ఉపయోగించేవాళ్ళు. ఇంకా వీటితో పాటుగా ఈ గోల్కొండ పట్టణంలో 2 బారా కాసులు ఉండేటివి. ఏముండేటివి? 2 బారా కాసులు ఉండేటివి. ఇక్కడ రాసుకున్నాం మనం 2 బారా కాసులు. అంటే ఇవి సైనికుల కోసం ప్రత్యేకంగా కట్టబడినటువంటి నిర్మాణాలనమాట. నెక్స్టు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గోల్కొండ పట్టణం భవనాలు ఏవైతున్నాయో వాటి పైన వీళ్ళు ఈ తోటలను పెంచేవాళ్ళు. వీటిని ఏమంటామంటే రూఫ్ గార్డెన్స్ అంటారు. ఇంకా తెలుగులో చెప్పుకుంటే మనము మిద్దెల మీద తోటలు, మిద్దెల మీది తోటలు అంటే భవనాలు. మిద్దెలు అంటే భవనాలు కదా! అంటే భవనాల పైన కూడా వీళ్ళు తోటల్ని పెంచేవాళ్ళన్నమాట. మిద్దెల మీద తోటలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ గోల్కొండ పట్టణంలో నీటి కాలువలు, నీటి కాలువలు, జలాశయాలు అంటే వాటర్ స్టోరేజ్ అనమాట. నీటిని స్టోర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా నిల్వ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి నిర్మాణాలు. ఓకేనా? జలాశయాలు. నెక్స్టు కేలాకూలులు. ఇది ఎగ్జామ్‌లో వస్తుంది. కేలాకూలులు సొంత వాక్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కేలాకూలులు అంటే క్రీడా సరస్సులు. స్విమ్మింగ్ పూల్స్ అంటాం కదా! సో, ఆ విధంగా వీటిని ఉపయోగించేవాళ్ళనమాట. వాటిని కేలాకూలులు. ఇవి కూడా గోల్కొండ పట్టణం లోపల ఉండేటివి. నెక్స్టు ఇవన్నీ కూడా వీటన్నిటితోటి కూడా గోల్కొండ పట్టణం అనేది ఆశ్చర్యం కలిగించే విధంగా చాలా గొప్పగా ఈ గోల్కొండ పట్టణం ఉండేదని చెప్తున్నాడు మనం. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటిది ఒక అంశం ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక చెట్టు ఉంది. దాని పేరు ఏం పేరు? దొడ్డ బాల్బోవా. చెట్టు పేరు ఏం పేరు? దొడ్డ బాల్బోవా. ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. అయితే ఇది చాలా పెద్దగా ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఇచ్చాడు 80 అడుగులు. కింద మనం కాండం అంటాం కదా! ఇలా పట్టుకుంటే ఇట్లా చుట్టూ ఉన్నటువంటి విడత అంటాం కదా! 80 అడుగులతోటి ఉందన్నమాట. చాలా పెద్దగా ఉందన్నమాట చెట్టు అనేది. దీని కింద ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఒక చిన్న బల్ల, ఒక చిన్న టేబుల్ ఏసుకొని, ఒక 4 చైర్లు ఏసుకొని చక్కగా ఒక నలుగురు మనుషులు కూర్చొని అల్పాహారము, ఉపాహారం అని ఇచ్చామంట టెక్స్ట్ బుక్‌లో. కానీ ఉపాహారం అన్నా, అల్పాహారం అన్నా ఒకటే. అక్కడ కూర్చొని చక్కగా తినడానికి ఓకేనా? అంటే ఒక నలుగురు ఒక చిన్న బల్ల వేసుకొని, ఒక నలుగురు కూర్చొని చక్కగా ఉపాహారం తినే విధంగా ఆ చెట్టు అంటే అంత పెద్దగా ఉందని చెప్తున్నాడు ఇక్కడ. ఆ రంధ్రంలోకి చక్కగా వెలుతురు, గాలి కూడా ప్రసరించాయనమాట. అంటే దీన్ని బట్టి ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ చెట్టును ఓకేనా? ఈ చెట్టును ఎవరు తెప్పించారంటే సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా. సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా. ఇతను ఎక్కడి నుంచి? ఆఫ్రికా నుంచి దీన్ని తెప్పించడం జరిగిందనమాట. దేన్ని? మొక్క. ఓకే. చిన్నగా ఉన్న మొక్క అంటాం కదా! చిన్న ప్లాంట్ అనమాట. ఆ దేశం నుంచి ఆఫ్రికా నుంచి ఈ దొడ్డ బాల్బోవా అనేటువంటి ఆ మొక్కను తెచ్చి ఇక్కడ నాటించాడనమాట. ఇక్కడ గోల్కొండ పట్టణంలో. అది పెరిగి పెద్దగా అయిపోయింది ఇప్పుడు. కాబట్టి అది ఎంత పెద్దగా అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయి ఉంటది కదా! ఎందుకంటే 80 అడుగుల ఆ కైవారం అనొక స్కందం ఆ చుట్టూ కొలత అనమాట అంతా. విడ్త్ అంటామా వెడల్పు 80 అడుగులతోటి ఉందనమాట. అంటే చాలా పెద్దగా ఉందని చెప్పడం. మరి అంత పెద్దగా ఉంది కాబట్టి చిన్న ఒక రంధ్రం ఉందని చెప్తున్నాడు. దాంట్లో ఒక బల్ల వేసుకొని, ఒక చిన్న టేబుల్ ఏసుకొని నలుగురు వ్యక్తులు కూర్చొని అల్పాహారం తీసుకునే విధంగా ఉందని చెప్తున్నాడు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. గోల్కొండ పట్టణంలో ఉన్నటువంటి దొడ్డ బాల్వ వృక్షం కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకా దీంతో పాటుగా కటోరా హౌజు. ఇదొక జలాశయం అనమాట. నీళ్లు ఉంటాయి దీంట్లో. నీటితోటి నిల్వ చేసేటటువంటి ప్రాంతం అనమాట. కటోరా హౌజు అంటాం. ఇది వేసవి కాలంలో గొప్పవారికి అంటే ధనవంతులందరికి కూడా ఇది ఎట్లుండేది? విహార భూమి అంటే ఏంది? విహరిస్తాం కదా! మనము వెళ్తూ ఉంటాం. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. చూడడానికి వెళ్తూ ఉంటాం మనం సమ్మర్‌లో. లేకపోతే మనకు హాలిడేస్‌లో ఎప్పుడైతే మన సెలవులు ఉంటాయో అప్పుడు వెళ్తూ ఉంటారు కుటుంబంతోటి చాలామంది వెళ్తూ ఉంటారు కదా! అయితే ఇక్కడ కటోరా హౌస్‌ని చూడడానికి కూడా అప్పట్లో వెళ్ళేవాళ్ళనమాట. ఎక్కువగా ధనవంతులు వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో దానికి ఆ సమయంలో కూడా ఏమన్నా డబ్బులు కట్టి వెళ్ళాల్సి ఉండేదేమో ఆ సమయంలో. మనకు అది పాఠంలో ఇవ్వలేదు. మేబీ కాబట్టి ధనవంతులని ఇక్కడ మనకు పాఠంలో ఇచ్చాడు. కాబట్టి గొప్పవాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళి మరి అది కటోరా హౌస్‌ను కూడా ఒక విహార భూమిగా అక్కడ విహరించేవాళ్ళనమాట. అక్కడ ఉన్నటువంటి అందచందాలను చూడడము, లేకపోతే అక్కడ ఆ నీటితో ఆడుకోవడం గానీ, స్విమ్మింగ్ పూల్ లాంటిది. నిజంగా కేలాకూరులు అంటే స్విమ్మింగ్ పూల్స్ ఇక్కడ. అయితే ఇక్కడ కటోరా హౌస్ అనేది నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక ప్రాంతం అనమాట. చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, చూడడానికి అందంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అక్కడికి వెళ్ళేవాళ్ళేమని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ధనవంతులు ఎక్కువగా
అక్కడికి వెళ్ళేవాళ్ళనమాట. గొప్పవారిగానిచ్చాడు. గొప్పవారంటే ఇక్కడ డబ్బున్న వాళ్ళు అని అర్థం చేసుకోవచ్చు మనం. ఇట్లా కాబట్టి కఠోర హౌస్ అనేది కూడా విహార భూమిగా ఉపయోగపడేదని చెప్తున్నాడు మనం. ఓకేనా? ఇది మనకు రోమన్ నంబర్ 2 భాగం 1లో ఇచ్చినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో, ముఖ్యంగా దీంట్లో మరి గోల్కొండ పట్టణం ఎన్ని భాగాలుగా విభజించబడింది, మరి ఎన్ని దర్వాజాలున్నాయి, మరి ఏంటని చూసాం మనము. సో, ఈ విధంగా అలంకార భూయిష్టంగా ఉందని చెప్పుకున్నాం. అంటే ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలని చూసాము. దాంట్లో ముఖ్యంగా ఇంకా ప్రత్యేకమైనటువంటి అంశాలు తీసుకున్నప్పుడు మీకు దిల్‌కుష భవనం గాని, లేకపోతే అందమైనటువంటి రాజభవనాలు, బారాకాసులు, అదేవిధంగా ఖీలాకూలులు, మిద్దెల మీద తోటలు, ఓకేనా, జలాశయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దొడ్డబాల్వ వృక్షం ఉంది. కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకు లాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు గోల్కొండ పట్టణం యొక్క వైభవాన్ని రాయండి అన్నప్పుడు ఇవన్నీ రాయొచ్చు. ఇంకా మనకు పాఠం ఉంది. ఇంకా 1లో కూడా మనకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలొస్తాయి. ఇవన్నీ కలిపి రాసుకుంటే చక్కగా మనం సమాధానాన్ని రాయడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్కులు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు లెసన్‌ని బాగా చదవండి. ఎందుకంటే ఇది గ్రాంథిక భాషలో ఉంది కాబట్టి తొందరగా అర్థం అవ్వవు కొన్ని పదాలు. కాబట్టి ఈ వీడియోని ఒక 2, 3 సార్లు లెసన్ బాగా అర్థం చేసుకోండి. ఇందులో ముఖ్యమైనటువంటి కీలక పదాలు ఏమున్నాయి బోర్డు మీద రాసుకున్నాం కదా! ఇవన్నీ అండర్‌లైన్ చేసుకొని టెక్స్ట్ బుక్‌లో వాటిని దృష్టిలో పెట్టుకొని చదివే ప్రయత్నం చేయండి. చక్కగా మీకు ఈ పాఠం అర్థమవుతుంది. ఇంకా మిగిలిన పాఠం మనకి ఇంకా ఉంది కాబట్టి మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.